नमस्ते, वेलकम टू रिफ्लेक्शन न्यूज़। నేను శర్మ। మేరా భారత్ మహాన్ విశ్వగురు స్థానంలో ప్రధానమంత్రి ఉన్నాడు. నిరంతరం యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి కూడా నిద్రపోకుండా ఆయా దేశాల వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. మనకి ఎక్కడ ఇంధన సమస్య వస్తుంది రాకుండా చూడడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు కేంద్రం నుంచి. ఈ మధ్య ఒక రకమైనటువంటి పుకార్లు ఏంటంటే గ్యాస్ సరఫరా, కమర్షియల్ సంబంధించినటువంటి గ్యాస్ సరఫరాలో చాలా ఇబ్బందులు ఉన్నాయి, షార్టేజ్ అయిపోయింది అనగానే చాలా హోటళ్ళు బంద్ చేశారు. కమర్షియల్ గ్యాస్, డొమెస్టిక్ గ్యాస్ ఇండ్లలో వాడుకునేటువంటికి ధర పెరిగింది. అది ధర పెరిగినా సరే 50-60 రూపాయలు 100 రూపాయలు పెరిగినా ఒక ఖర్చు మనం తగ్గించుకుంటామనే విస్తృతమైన భావం ఉన్న వాళ్ళం భారతదేశం అంటే. ఇటువంటి సమయంలో 50 రూపాయలు 100 రూపాయలు పెరిగితే పెరగని, బయట ఖర్చు తగ్గించుకుందాంలే అని వస్తున్నాయి. గ్యాస్ తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు. అది కూడా షార్టేజ్ అవుతుంది. ఒంటింటి మీద గుడిబండ బాంబులు పడతాయి. గ్యాస్ బంద్ అయితే ఇంకేమున్నాయి, కట్టెల పొయ్యి అలవాటే లేదు. మన వెనకట పూర్వకాలంలో పెద్దలు కట్టెల పొయ్యే వాడుకున్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడంతా గ్యాస్ లైటర్ తోటి ఆన్ చేయాలి, వంట చేసుకోవాలి. అది కూడా ఎలక్ట్రిక్ కుక్కర్లు తయారైనాయి, కరెంటీ, అదే ఆఫ్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే మార్కెట్లో గ్యాస్ షార్టేజ్ అనగానే ఎలక్ట్రిక్ కుక్కర్లు ఇతరత్ర ఈ కరెంటుకు సంబంధించినవి అన్నీ అమ్ముడు అవుతున్నాయి. 2000 ఉన్నది 3000 చేసిరు. అంటే సత్యం అనేది, నిజం అనేది లేటుగా వెళ్తుంది. అబద్ధం అనేది అన్లిమిటెడ్గా సెకండ్లలో వెళ్ళిపోతుంది. అబద్ధం అనేది ఇప్పుడు ఒక రకంగా మన ఇండియాలో ప్రచారం అయ్యేది గ్యాస్ కూడా డొమెస్టిక్ అంటే ఇంట్లో వాడుకునే గ్యాస్ కూడా షార్టేజ్ అయిపోయిందన్న పుకారు వల్ల కరెంటుకు సంబంధించినవి కొంటున్నారు. అంటే వాళ్ళు లేపినట్టే ఇది ఓ రకంగా. అంటే వాళ్ళ వస్తువులు ఈ సమయంలో అమ్ముడు పోవాలి. కరోనా టైంలో మాస్కులు ఎట్లా పోయినాయి, శానిటైజర్ ఎట్లా పోయింది, అంతకుముందు ఉండే లేకపోలేదు కాదు. కరోనా టైంలో కోట్లాది రూపాయలు వాళ్ళకు వచ్చినాయి ఈ మాస్కులు వీటి వల్ల. అంటే అదేనో పుకారు లేపాలి. ఆ పుకార్లు తొందరగా వ్యాపిస్తే, ప్రజల్లో భయానికి గురి చేస్తే. ఇప్పుడు కూడా గ్యాస్ ఇబ్బంది లేదు, కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రోజుకు 50 లక్షల చొప్పున గ్యాస్ సప్లై జరుగుతున్నది. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఎలక్ట్రిక్ షాపులలో గురకాల్సిన అవసరం లేదు. కొంచెం పొదుపుగా వాడుకోవాలి. భారీ వంటలు కాకుండా కుటుంబానికి సంబంధించినటువంటి కొంతవరకు వంటలు చేసుకోవడం చాలా మంచిది. కట్టెల పొయ్యి పెట్టుకునే అవసరం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకు కట్టెల పొయ్యి ఎట్లా వెలిగించాలో కూడా తెలియదు. కాబట్టి కేంద్రం స్పష్టంగా తెలియజేసింది, రోజు 50 లక్షల సిలిండర్లు సరఫరా జరుగుతున్నది. గ్యాస్ సంక్షోభంపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. మా రిఫ్లెక్షన్ ప్రేక్షకులకు చెప్తున్నాను, ఎలాంటి పుకార్లు నమ్మకండి, కానీ గ్యాస్ పొదుపు చేసుకోండి. ఈ పొదుపు అనేది ఎప్పటికీ మంచిదే. ఫుల్ ఫ్లెడ్జ్లో గ్యాస్ వచ్చినా కూడా పొదుపు చేసుకోవడం అనేది మంచిది. నెల వచ్చేది నెల 15 రోజులు వస్తే ఆనందమే కదా, మీ బడ్జెట్లో పొదుపు చేసుకున్నట్టే కదా. కొన్ని సంఘటనలు జీవితాంతం పొదుపు చేసుకునే విధంగా కొన్ని మార్పులకు కారణమవుతాయి. అందులో యుద్ధం ఒకటి. బండి మీద ప్రతిదానికి 1-2 కిలోమీటర్ల దానికి కూడా బండి మీద ఉరకకుండా ఎంచక్క బస్సుకు వెళ్ళడం, లేకుంటే మెట్రో ఉంది మెట్రోలో వెళ్ళడం, లేదు గ్రామీణ ప్రాంతాల్లో సైకిల్ దుమ్ము దులిపి సైకిళ్ళు తుడిచి సైకిళ్ళ మీద వండి అంటే బండి వాడడం నీ జేబుకు నష్టమే, శరీరానికి నష్టమే, కొలెస్ట్రాల్ పెరుగుతుంది. సైకిల్ మీద వెళ్దాం, ఆ ప్రయత్నం చేస్తే శరీరానికి కూడా మంచిదే కదా. కొన్ని సంఘటనలు మన జీవితాల్లో మార్పు తెచ్చేవి ఉంటాయి. అందులో ఈ యుద్ధం కూడా ఒకటి. భయం వల్ల కలిగినటువంటి జాగ్రత్తలు ఇవన్నీ కూడా. కాబట్టి ఎవరు కూడా ఎలాంటి అపనమ్మకం పెట్టుకోకుండా, గ్యాస్ అందుబాటులో ఉంది, కాకపోతే ఇంతకుముందు బుకింగ్ చేసుకోగానే తెల్లవారవచ్చు, 1-2 రోజులు లేట్ అవుతుండొచ్చు, అంతే తప్ప గ్యాస్కి ఎక్కడా కొరత లేదు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. యథావిధిగానే నిశ్చింతగా ఉండొచ్చు. పెట్రోలియం ఉత్పత్తులు ఇరాన్ నుంచి కూడా వస్తున్నాయి, మనకు రష్యా నుంచి వస్తున్నాయి, వాటిలో కూడా ఇబ్బంది లేదు. అందుకు మా రిఫ్లెక్షన్ ప్రేక్షకులకు మాత్రం మేము భయపెట్టం. మా దగ్గర భయపెట్టే కామెంట్లు ఉండేవి, భయపెట్టేది ఉండదు, వాస్తవం చెప్తాం. కాబట్టి స్పష్టంగా చెప్తున్నాం, గ్యాస్ గురించి పెట్రోలియం ఉత్పత్తుల గురించి ఎలాంటి టెన్షన్ అవసరం లేదు. నిశ్చింతగా ఉండండి. మీ ప్రయాణాలు కొన్ని తగ్గించుకోండి, కొన్ని వాయిదా వేసుకోండి. అనవసరమైన ప్రయాణాలు వాయిదా వేసుకోండి. ఆర్థికంగా జేబుకు కూడా కొంచెం మిగులుబాటు ఉంటుంది. మిగతా వాటిల్లో అంతేగాని టెన్షన్ పడవలసిన
అవసరం లేదు. ఏమంటారు ప్రేక్షకులు? నిరంతరం ప్రపంచ దేశాలతో మాట్లాడుతున్నారు కేంద్ర ప్రభుత్వం. అందుకే ఇప్పటివరకు కూడా మనకు పాకిస్తాన్ ఎట్లున్నది? పాకిస్తాన్ పరిస్థితి అగమ్య గోచరం. 360 రూపాయలు లీటర్ పెట్రోలు అయినా దొరుకుతలేదు. వాడు చెంబెడు పోస్తాడు, వాడు చిన్న గ్లాసుడు పోస్తాడు. వాడు మన దగ్గర ఉన్నాయి ఎవడు వాడికి ఎవడు అందిస్తాడు? మనకంటే ఇరాన్, ఇటువంటి దేశాలు, రష్యా, ఇరాన్ ఎమర్జెన్సీలో ఇచ్చేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ప్రపంచానికి అందించేటువంటి సంస్థ కూడా ఉన్నది. ఆ సంస్థ వాళ్ళు కూడా మనకు అందిస్తామంటున్నారు. కానీ పాకిస్తాన్కి ఎవడిగాడు? వాని దగ్గర ఉత్పత్తి కాదు, వానికి ఎవడు సహాయం చేయడు. ఆఫ్ఘనిస్తాన్ వానికి యుద్ధం నడుస్తూ ఉన్నది. ఇప్పుడు ఈ ప్రపంచ యుద్ధం అయిపోయింది, ఇజ్రాయిల్, అమెరికా, ఇరాన్. దాంతో వీళ్ళది ఎవరు యుద్ధం గురించి ఎవరు మాట్లాడడం లేదు. ఇక వాళ్ళు జీరో అయిపోయిన వాళ్ళు. వానికి ఎవరు సహాయం చేయరు, కానీ మనకు సహాయం చేస్తారు. సహాయకులు ఉన్నారు కాబట్టి, మనం కూడా ఇతరులకు సహాయం చేసిన వాళ్ళమే కాబట్టి ఎలాంటి కొరత లేదు, నిశ్చింతగా ఉండాలి. మీరు కామెంట్ రూపంలో కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ కామెంట్లు పెట్టండి. ఇంకా మీ దగ్గర ఏమైనా సమస్య ఉందా? మీ దగ్గర ఎవరైనా పెట్రోల్ ఉత్పత్తుల మీద ధరలు పెంచిండ్రా, లేకుంటే షార్టేజ్ చేసిండ్రా, గ్యాస్ ఇంకెక్కువ తీసుకుంటున్నారా? 50 రూపాయలు పెరిగిందని మనకు సూచన, అధికారికంగా లేదు అది. అయినా మీ దగ్గర 200, 300 వడని తీసుకుంటుండా, వాళ్ళ ఫోన్ నెంబర్తో సహా పెట్టండి, మేము మాట్లాడతాం వాళ్ళతోటి. ఇమీడియట్లీ కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.